సరదాగా కాసేపు ఛానల్ శ్రోతలకు ప్రేక్షకులకు స్వాగతం. సాహితీ ప్రియులందరికీ సుస్వాగతం. ఈరోజు మరో హృద్యమైనటువంటి ప్రజాప్రసూన పరిమళాలను ఆగ్రాణిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఒక కవి గారు ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతూ తన యొక్క కుటుంబ పోషణ నిమిత్తమై మహారాజు దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మహారాజును ఏ విధంగానైనా కూడా తన యొక్క ఈ సాహిత్య సామర్థ్యంతో కవన సామర్థ్యంతో ఆ రాజుగారిని మెప్పించి ఒప్పించి తద్వారా రాజుగారి నుండి ఏ విధంగానైనా ప్రశంసాపూర్వకమైనటువంటి బహుమానం పొందినట్లయితే ఆర్థికంగా కాస్త వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు ఉంటుందిగా అనే ఉద్దేశంతో ఆ కవిగారు ఒక రాజుగారి ఆస్థానానికి వెళ్ళారటండి. వెళ్ళిన తర్వాత మరి మీరు కవి అంటున్నారు, మరి నన్ను ప్రశంసించుకుంటూ ఏదైనా ఒక పద్యం చెప్పండి. అప్పుడు మీరు చెప్పినటువంటి పద్యం హృద్యంగా ఉన్నట్లయితే, నేను నచ్చినట్లయితే, నేను మెచ్చినట్లయితే అప్పుడు మీకు తప్పనిసరిగా ప్రశంసాపూర్వకమైనటువంటి బహుమానం తప్పనిసరిగా ఇస్తాను అని ఆ రాజుగారు సెలవిచ్చారట. మరి రాజుగారిని ప్రశంసిస్తూ పద్యం చెప్పుదామంటే ఆ రాజుగారికి ఒకే ఒక్క కన్నుందండి. తో పాటు మరి సరే అలా ఉన్నా మరి రంగైనా బాగుందా అంటే పాత చింతపండుకు కాస్త ఎక్కువ, కాటుక బొగ్గుకు కాస్త తక్కువ, మధ్య రకమైనటువంటి పరిస్థితి. తరువాత కాస్త స్ఫోటక మచ్చడి ఇలాంటి పరిస్థితి అన్నట్టున్నది. మరి ఆ రాజుగారిని మరి ఆ రకంగా అసలు రాజు అనేటువంటి ఆ గాంభీర్యం కూడా ఏమీ లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజుగారిని ప్రశంసిస్తూ పద్యం చెప్పాలంటే ఏ రకంగా సాధ్యమవుతుంది చెప్పండి. కానీ మరి ప్రశంసించుకుంటూ పద్యం చెప్పకపోయినట్లయితే ఆ రాజుగారి నుంచి ప్రశంసాపూర్వకమైనటువంటి బహుమానం వస్తుందో రాదో తెలియదు. కానీ మరి ఈ కవిగారి యొక్క ఆ రాజుగారి ఆగ్రహానికి గురైనట్లయితే ఈ కవిగారి యొక్క మెడకాయ మీద తలకాయ పోయే ప్రమాదం కూడా ఉంటుంది కదండి. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి ఉభయతారకంగా ఈ రకంగా పద్యాన్ని చెప్పాడు. ఏమని? అన్నాతి కూడా హరుడవే, అన్నాతిని కూడనప్పుడు అసురగురుడవే, అన్నా తిరుమలరాయా కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే, అన్నా తిరుమలరాయా కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే అని పద్యం చెప్పాడట. మరి పద్యం చెప్పా బాగానే ఉంది. మరి ఏంటి దాని పరిస్థితి, దాని విశేషం ఏంటి? ఎందుకంటే ఏదైనా అర్థం తెలిస్తే కదండి పరమార్థం మనకు సుబోధకమయ్యేది. కాబట్టి మరి వివరించమని చెప్పాడు. అప్పుడు మరి ఆ కవిగారు మహారాజుకి ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమంటే, అన్నాతి కూడా హరుడవే, ఆ నాతి, నాతి అంటే స్త్రీనండి. ఆ నాతి, అన్నాతి, ఆ నాతి, ఆ స్త్రీ. మామూలుగా ఇది త్రికసందండి. ఇప్పుడు అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఆ కడ, ఈ కడ, ఏ కడ, ఆ వైపు, ఈ వైపు, ఏ వైపు. అదే పద్ధతిలో ఆ నాతి, అన్నాతి కూడా హరుడవే,
మరి మీరు మీ మహారాణియుక్తంగా రాజసింహాసనం మీద కొలువు తీరినప్పుడు మీరు హరుడు అంటే శివుడికి 3 కన్నులు ఉంటాయి కదండి, అలాతో పాటు మరి ఇక్కడ రాజుగారికి ఏమని వినిపించారు? అన్నాతి కూడా హరుడవే. మహారాజా, మీరు సాక్షాత్తు హాలాహలాన్ని భక్షించి మరి లోకాలకు సకల ప్రాణులకు చక్కనైనటువంటి జీవనాన్ని అనుగ్రహించినటువంటి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లాంటి గొప్పనైనటువంటి వారు, దివ్యమంగళ కళ్యాణ గుణాలు కలిగినటువంటి వారు. అన్నాతి కూడా హరుడవే, అన్నాతిని కూడనప్పుడు అసుర గురుడవే. మరి మీ యొక్క మహారాణి లేకుండా కేవలం మీరు మాత్రమే రాజసింహాసనం మీద ఆసీనులైనప్పుడు అన్నాతిని కూడనప్పుడు అసుర గురుడవే. రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్యుల వంటి వారివి. అంటే శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. మరి రాక్షసుల గురువునే కాదు, గొప్పనేంట రాజనీతికుడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే రాక్షసుల యొక్క విజయాలన్నిటిలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు, వెన్నెముకగా నిలిచినటువంటి వాడు. తరువాత మరి బృహస్పతి కుమారుడైనటువంటి ఖచునికి కూడా విలువైన విద్యను నేర్పినటువంటి గొప్పనైనటువంటి వాడు. మరి అంత గొప్పనైనటువంటి రాజనీతిజ్ఞుడైనటువంటి శుక్రాచార్యుడంతటి వాడివయ్యా మహారాజా తమరు. అన్నాతిని కూడనప్పుడు అసుర గురుడవే, అన్నా తిరుమల రాయా. ఓ అన్నా తిరుమల రాయా, కన్నొక్కటి కలదు కాని. ఓ తిరుమల రాయా, నీకు ఆ ఒక్క కన్నున్నది. ఆ ఒక్క కన్ను కనుక లేకపోయినట్లయితే అన్నా తిరుమల రాయా, కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే. కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే. ఓ తిరుమల రాజా, మీకు ఆ ఒక్క కన్ను ఉన్నది. ఆ ఒక్క కన్ను కూడా లేకపోయినట్లయితే మీరు ధృతరాష్ట్రుడు వంటివారు. అంటే ధృతరాష్ట్రుడికి ఎన్ని కన్నులండి? ఏమీ లేవు, గుడ్డివాడు. అయితే ఇక్కడ మహారాజును మరి ఆ రకంగా ఇది కాకుండా, మహారాజా మీరు ధృతరాష్ట్రుల వంటి గొప్పనైన బలశాలి. అంటే ఈ కౌరవులకు పాండవులకు యుద్ధం అయిపోయిన తర్వాత మరి శ్రీకృష్ణుడు పాండవులను తీసుకొని ధృతరాష్ట్రుని చెంతకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్పటికే నా యొక్క 100 సంతానం పోవడానికి ఈ పాండవులు కారణం. అందులో పాండవులు ముఖ్యమైనటువంటి ఈ భీమసేనుడి గల ముఖ్యమైన కారణం నా ప్రియపుత్రుడైనటువంటి ప్రథమపుత్రుడైనటువంటి దుర్యోధనుడి యొక్క ఊరువులు ఇది కావడానికి, దుర్యోధనుడు యుద్ధరంగంలో దుర్మరణం పొందటానికి కేవలం ఈ భీముడే కారణం కదా. దుశ్శాసనుడు దుర్మరణం పాలు కావటానికి ఈ భీమసేనుడే కారణం కదా అని చెప్పి అప్పటికే ఆగ్రహంతో ఆక్రోషంతో మనసులో కుతకుతలాడుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరి ధృతరాష్ట్రుని యొక్క పిలుపు మేరకు పాండవులను ఆ ధృతరాష్ట్రుని దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మరి ధృతరాష్ట్రుడు, నాయనా భీమసేన ఇటురా నాయన, ఒక్కసారి నిన్ను ప్రేమగా ఆలింగనం చేసుకోవాలంది నాయన అని చెప్పి మనసులో లేనటువంటి మమకారాన్ని తన మాటల్లో వ్యక్తం చేసి
అనురాగంతో అనురాగం ఉన్నది అన్నట్టుగా వ్యక్తమయ్యేటట్టుగా ఆహ్వానించిన తన దగ్గరికి భీమసేనుడి. వెంటనే పాపం కల్లాకపటం లేనివాడు కదండి పాండవులు. కాబట్టి వెంటనే భీమసేనుడు, అయ్యో మా పెదనాన్నగారు పిలుస్తున్నారు కదా, పాపం తన పిల్లలు లేరు కదా, మరి ఉన్నటువంటి మాలోనే తన పిల్లలు చూసుకుంటున్నాడేమో, ఆ రకంగా భావించుకుంటున్నాడేమో అనేటువంటి నిర్మలమైనటువంటి మనసుతోటి భీమసేనుడు తన పెదనాన్న అయినట్టు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళబోయాడు. వెంటనే బావా ఆగు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వెంటనే శ్రీకృష్ణ పరంధాముడు, శ్రీకృష్ణుడు ఎవరంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, సర్వాంతర్యామి, ఎవరెవరి అంతరంగాల్లో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో సకలం తెలిసినటువంటి సర్వజ్ఞుడు. కాబట్టి వెంటనే ఆ శ్రీకృష్ణ పరంధాముడు, ఒక్క నిమిషం బావా భీమసేన, ఒక్క నిమిషం ఆగు, నువ్వు వెనక్కి వెళ్ళు అని ఒక భీమసేనుడి ఆకారంలో, ఎత్తు శిస్తు ఆకారంలో ఉన్నటువంటి ఒక ఇనుప, మొత్తం పూర్తిగా ఇనుముతో ఉన్నటువంటిది, భీమసేనుడి ఆకారంలో ఉన్నటువంటి ఇనుప ప్రతిమను ధృతరాష్ట్రుడి ముందు భీమసేనుడు ఉండేటువంటి స్థానంలో ఉంచాడు. ఉంచగానే వెంటనే ఆ ధృతరాష్ట్రుడు, నా 100 మంది సంతానం ఈ రకంగా యుద్ధంలో ఘోరమైనటువంటి దుర్మరణం పాలు కావటానికి ఈ భీమసేనుడే ముఖ్యమైనటువంటి వాడు కదా అని ఆగ్రహంతో, ఆవేశంతో, ఆక్రోశంతో, ఒళ్ళెరగనటువంటితోటి అవన్నీ మనసులోనే అనుకుంటూ పైకి ఎక్కడ లేని అనురాగాన్ని వ్యక్తీకరిస్తూ నటిస్తూ, నాయన భీమసేన ఇటు రా నాయన, నీ యొక్క గాఢమైనటువంటి పరిష్పంగంలో నేను ఆనందాన్ని పొందుతాను నాయన అని చెప్పి ఇలాగ దగ్గర తీసుకున్నాడు. తీసుకొని గట్టిగా ఆ భీమసేనుడి స్థానంలో ఉన్నటువంటి ఆ ఇనుప ప్రతిమను గట్టిగా ఇట్లా అన్నాడు. అనగానే ఆ భీమసేనుడి ఆకారంలో ఉన్నట్టు ఆ ఇనుప ప్రతిమ మొత్తం కూడా ఒక్కసారి చూర అయిపోయి మొత్తం పొడిపోయిపోయి నొగ్గు అయిపోయిందట. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి భీమసేనుడు, అమ్మా 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 అమ్మా, ఇప్పుడు గనక మా భావ శ్రీకృష్ణ పరంధాముడే గనక లేకపోయినట్టయితే, ఆ ఇనుప విగ్రహం స్థానంలో గనక నేనే గనక ఉన్నట్టయితే నా పరిస్థితి ఏమయ్యేదో కదా అని అనుకొని మదిలోనే మౌనంగా ఆ శ్రీకృష్ణ పరంధామునికి ప్రణమిల్లాయట. అందుకొరకే అంటారు కదండి, దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు. అందుకొరకే ఒక మాట అంటారండి, ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఆ కౌగిలి నుంచి బయటపడడం కష్టం, బయటపడ్డా కూడా మొత్తం పూర్తిగా కోల్పోయి నటుడి పరిస్థితి ఉంటుంది. అంత గొప్పనైనటువంటి వాడు, అంత బలశాలి ధృతరాష్ట్రుడు. ఆ విధమైనటువంటి భావం వచ్చే విధంగా, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే, ఓ తిరుమల రాయ, నీకు ఆ ఒక్క కన్ను ఉన్నది కానీ ఆ కన్ను కూడా లేకపోయినట్టే నువ్వు ధృతరాష్ట్రులంతటి వాడివి అని చెప్పాడు. అంటే ఓ మహారాజా, మీరు అన్నాతిని కూడినప్పుడు హరుడవు, మీరు మహారాణియుక్తంగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు మహేశ్వరుడంతటి వాడివి, పరమేశ్వరుడంతటి వాడివి, దుష్టులను నిర్జించినటువంటి, శిష్టులను రక్షించినటువంటి శివుడంతటి వాడివి. మరి అన్నాతిని కూడనప్పుడు అసురగురుడవే, మీరు మహారాణి లేకుండా కేవలం మీరు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు శుక్రాచార్యుడు అంతటి గొప్పనైన గురువు, రాజనీతికులకు. మరి అలా కాకుండా మీకు ఆ ఒక్క కన్ను ఉన్నది కానీ ఆ ఒక్క కన్ను కూడా లేకపోయినట్టయితే ధృతరాష్ట్రం అంటే గొప్పనైన బలశాలి అని అర్థం మహారాజా అనగానే వెంటనే ఆ తిరుమల రాయరు ఉబ్బి తబ్బిబ్బుపై
ఆ మహాకవి ఇచ్చినటువంటి సృజించినటువంటి ఆ పద్య ప్రసూన పరిమళాన్ని ఆఘ్రాణించి ఆస్వాదించి వెంటనే ఆనందంతో గొప్పనైన బహుమానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ బహుమానాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇదేంటండి మరి మహారాజు పరిస్థితి ఏంటి అని అంటే ఇలా మరి ఏంటి అలా ఉన్నప్పుడు మరి ఎలా చెప్పారంటే అబ్బే అదేం కాదు ఏ అన్నాతి కూడా హరుడవే అంటే నువ్వు నీ యొక్క మీ మహారాణి అయినప్పుడు నీ పరిస్థితి మహారాణితో ఉన్నప్పుడు నువ్వు 3 కన్నులు ఉన్నటువంటి వాడివి అంటే ఏంటి మహారాణి లేకపోయినది నువ్వు ఒంటిగట్టి వాడివి అంతే. అన్నాది కూడనప్పుడు అసురగురుడవే మరి నువ్వు లేకపోయినట్లయితే మీ మహారాణి లేకపోయినట్టే అట్లే నువ్వు శుక్రాచార్యుడు అవుతాడు. శుక్రాచార్యుడికి ఒకటే కన్నున్నదండి. ఆ ఒక కన్ను ఎందుకున్నది అంటే బలిచక్రవర్తి వామనుడికి దానం ఇచ్చేటప్పుడు 3 అడుగుల నేలను దానం ఇచ్చే సందర్భంలో మరి వచ్చినటువంటి వాడు ఏది కురచవాడు కాదు, చిన్నవాడు కాదు, ముల్లోకాలు ఆక్రమించగలిగిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి నువ్వు ఎటువంటి దానం ఇవ్వకు అని చెప్పి ఆ ధార పడకుండా ఏది శుక్రాచార్యుడు ఒక కీటకం రూపంలో ఆ ధార పడకుండా ఉండేటువంటి ఆ ఇదిలో దాక్కున్నాడు. అప్పుడు వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఒక దర్భతోటి ఆ చెంబులో నుంచి దారపడే చోట ఇలాగ కూర్చాడు. వెంటనే ఆ శుక్రాచార్యుకున్నట్టు ఆ 2 కళ్ళలో ఒక కన్ను పోయింది. ఆ రకంగా ఒంటికంటి వాడయ్యాడు. మరి ఆ రకంగా నువ్వు ఒంటికంటి వాడివే. మరి అలా లేకపోయినట్టయితే అన్నాతని కూడనప్పుడు అసురగురుడవే అన్న తిరుమల రాయ కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే. మరి ఆ ఒక్క కళ్ళు లేకపోతే నువ్వు ఉట్టి గుడ్డివాడివే ఏమీ లేదు అంతే తప్ప ఇంకోటి లేదంటే ఓహో అలా పరిస్థితి చాలా సంతోషం. ఇంకేంటి ఏ విధైతే అంటే మీరు మాత్రం చాలా చక్కగా మీరు రాజుగారిని ఒప్పించి మెప్పించి మనకు ఏది పారితోషికం ఇప్పించడం జరిగింది. చాలా సంతోషమని భార్య సంతోషించిందట. అందుకొరకే మరి మాటలతోటి కోటలు కట్టడం అంటే ఇదేనండి. మరి మళ్ళొక్కసారి మనం ఈ పద్య ప్రసూనాన్ని మళ్ళొక్కసారి ఆగ్రహించుదామా. అన్నాతి కూడ హరుడవే అన్నాతిని కూడనప్పుడు వసుర గురుడవే అన్నా తిరుమల రాయా కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే. ఇది ఈరోజు మనం ఆగ్రాణించినటువంటి పద్య ప్రసూన పరిమళం. మరి ఈ పద్యం మీకు మెచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలను సలహాలను మీ యొక్క కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తారని ఆశిస్తూ మీ సముచితమైనటువంటి సలహాలు సూచనలు పసిడికి పరిమళం అబ్బినట్టుగా ఉండి మళ్ళీ మాకు ఇంకొంచెం ప్రోత్సాహవంతంగా ఉండి ఇంకా మరిన్ని మంచి పద్యాలతోటి మీ ముందుకు రావడానికి ఆస్కారం ఇస్తాయని తెలియజేస్తూ మరోమారు మీ అందరికీ నమస్కార పురస్కారాలతో మీ సరదాగా కాసేపు ఛానల్